VG24 న్యూస్కి స్వాగతం. విద్యార్థుల పోరాటానికి రాహుల్ గాంధీ నాయకత్వానికి దక్కిన చారిత్రాత్మక విజయం. DCC అధ్యక్షులు యనగాల వెంకట్రామరెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో హన్మకొండ జిల్లా DCC అధ్యక్షులు యనగాల వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో విజయ్ మార్చ్, విజయయాత్ర పబ్లిక్ గార్డెన్ గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ క్యాండిల్ లైట్ మార్చ్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, ఎరవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ విజయం దేశ యువతకు, విద్యార్థులకు రాహుల్ గాంధీ అల్పెరగని పోరాటానికి అంకితమన్నారు. ఈ సందర్భంగా DCC అధ్యక్షులు యనగాల వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఈ విజయ మార్చును దేశవ్యాప్త విద్యార్థులకు, యువతకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. వారి ధైర్యం, పట్టుదల వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని, దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన్ని నిలిచి నిరంతరం చేసిన పోరాటం, పడిన శ్రమ నేడు ఫలించాయని ఆయన కొనియాడారు. పార్లమెంట్ లోపల బయట రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం నిలదీస్తూ విద్యార్థులకు గొంతుకై పోరాటం వల్లే చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగివచ్చి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. ఇది ముమ్మాటికి రాహుల్ గాంధీ అల్పెరగని నాయకత్వానికి, దేశవ్యాప్త విద్యార్థుల ఆగ్రహానికి దక్కిన చారిత్రాత్మక నైతిక విజయమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసినప్పటికీ విద్యార్థుల మిగిలిన పెండింగ్ డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని యనగాల వెంకట్రామరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో TPCC మెంబర్ AV శ్రీనివాసరావు, బట్టి శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, హన్మకొండ కిసాన్ సెల్ అధ్యక్షులు, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ పింగిలి వెంకట్రామరెడ్డి, గ్రెయిన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, గోదాదేవి, IVC జాతీయ కార్యదర్శి సాగరికారావు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, TPCC కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఒక్కదే విజయం కాదు, దాంతోపాటు రాహుల్ గాంధీ గారు గత 2-3 నెలలుగా దేశమంతా తిరుగుకుంటూ వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ మా జిల్లాకు వస్తే ఇక్కడ ఉన్న జిల్లా ప్రతినిధులందరూ కూడా ప్రతి మండలంలో ప్రతి దగ్గర కూడా దానికి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ గత 4 రోజులుగా మేము అందరం ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందరూ కూడా నేను పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మండల ప్రజలు కానీ, డివిజన్ ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, అందరు ఎమ్మెల్యేలు గారు, ఎంపీలు కానీ అందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పోరాటం ఇక్కడికి ఆగదు. వాళ్ళందరూ కూడా న్యాయం జరిగినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా ఉంటుంది. వాళ్ళకి అందరికీ పెద్దలు చెప్పినట్టు వాళ్ళకి అందరికీ కంపెన్సేషన్ ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇక్కడితోనే కావద్దు, చట్టాన్ని కూడా మారవాలి, ట్రాన్స్పరెన్సీ తీసుకోవాలని చెప్పి వారి విధంగా చెప్పినారు. దానందరం కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఈ జిల్లాలో ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఇకపోతే గత కొన్ని 2 డేస్గా చూస్తున్నాము, మేము చేసే కార్యక్రమాలు నచ్చకుండా కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కావాలని రెచ్చగొట్టుకుంటూ, ఫ్లెక్సీలు చింపుకుంటూ పార్టీ ఆఫీసుల మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము చాలా కామ్గా ఉంటున్నాము, ఎందుకంటే పెద్దలందరూ చెప్పిండ్రు కామ్గా ఉందామని. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, మళ్ళీ కనుక ఇదే కథలు మీరు చేస్తే ఇక్కడ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు, బజ్జీలు రాళ్ళగొట్టి ఊపిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు నిజంగా కూడా విద్యార్థి లోకం ఇది విజయంగా మనం భావించాలి. విజయం చేసుకోవటమే కాదు, అమరులైనటువంటి విద్యార్థులకు మనము క్యాండిల్ ర్యాలీతోటి సంఘీభావం తెలపటం, వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబాలకు న్యాయం జరగాలి అని వరకు కూడా మనం ఇంకా ఈ పోరాటంలో భాగస్వామ్యం. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు జరుగుతుందని నమ్మకం చేస్తానని మాటిచ్చారు కాబట్టి అది కూడా జరుగుతుంది. మరి విద్యార్థులు ఎంతోమంది చనిపోవటం ఇది రొటీన్గా అయిపోయింది. ఇది కానీ ఈసారి ప్రజలలో నుంచి చైతన్యం రావటం, 152 సార్లు పేపర్ లీకేజ్ అంటే అది చిన్న విషయం కాదని. ఇంకా కామన్గా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ప్రతి రాష్ట్రంలో అయితే ఉంటుంది, కామన్గా జరిగేదే, ఇది పెద్ద ఇష్యూ ఏమి కాదు అని మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మానుకోండి. చేసిన తప్పును ఒప్పుకొని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయకండి. మీరు మాట్లాడే ప్రతి మాటను మళ్ళీ రెచ్చగొట్టే విధంగా రాజీనామా చేసింది అదేదో 10 రోజుల కింద చేస్తే ఇలా విద్యార్థుల మీద ఇన్ని కేసులు, ఇవన్నీ దెబ్బలు, ఇవన్నీ ఉండకపోయేదే. 152 సార్లు జరిగినాక కూడా ఇంకా సమర్థించుకుంటూ
మేమేదో విద్యార్థుల పక్షానే ఉన్నామని చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పి పోవటం మంచిది కాదు. ప్రజలలో విరక్తి వచ్చింది మీ మీద. ఎందుకంటే రామజన్మ భూమి పేరు చెప్పుకొని కొన్ని ఏండ్లు గడుపుకుంటూ పోయాను. అక్కడ కూడా కుంభకోణం అనేది అంత భయంకరంగా జరిగినప్పుడు ఇలా ప్రజలలో ఓపిక నశించింది. వీళ్ళు చెప్పేది వాస్తవాలు కాదు. ఈ బీజేపీ పార్టీ అనేది గతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కాదు. ఇదంతా లేటెస్ట్గా వచ్చి క్యాష్ అండ్ క్యారీ అని ఒక బీజేపీ వ్యవస్థ తయారైపోయింది. ఇలా ఇంప్లిమెంటెడ్ ఇంకా చూపించటం, వీటన్నిటిని క్యాచ్ చేసుకోవటానికి మొదలుపెట్టారు. వీటన్నిటిని అడ్డం పెట్టుకుంటూ ఆదాని అంబానీ లాంటి వాళ్లకు మన యొక్క ఆస్తులని, దేశ ఆస్తులని తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ దొంగతనాలు, వీళ్ళ భాగవతాలు అన్నీ ఒకటికొకటి బయటపడటం వల్లనే ఇవాళ ఒక పేపర్ లీకేజ్ తోటే కాదు ఈ ఉద్యమం. ఇవాళ వాళ్ళు అంటున్నారు దీంతో ఆగిపోలేదు, ఇది మొదటిదే, ఇంకా చాలా ఉన్నాయి, వీళ్ళు చేసిన పాపాలు అన్ని బయటికి తీస్తాం, ఏది వదిలిపెట్టేది లేదు అని యువకులు మాట్లాడుతుంటే, వాళ్ళ దాంట్లో వచ్చిన దాన్ని పట్టుకొని మాట్లాడుతుంటే విదేశీయుల నుంచి వచ్చిన తుపాకులు వీటిని ఇంకా కూడా వాటిని సోషల్ మీడియా ద్వారా అప్రతిష్ట పాలు చేయడానికి, ఆ ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, విద్యార్థులను అప్రతిష్ట పాలు చేయడానికి, వారు విద్యార్థులను రోడ్డుగా నిలబెట్టి కొడుతుంటే ఒక్క విద్యార్థి కూడా కదలకుండా అక్కడ ఉన్నప్పుడు అర్థం కాలేదా వాళ్ళ కుటుంబాల బాధలు? ఎందుకుంటూ ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం రోడ్డు మీద కదలకుండా నిల్చొని ఉంటాడా? 20 మంది పోలీసు వాళ్ళు చుట్టుముట్టి కొడుతుంటే ఉరకకుండా ఉంటాడా? అది అర్థం చేసుకోకుండా విద్యార్థి లోకానికి అవమానపడే విధంగా రాజీనామా చేసినట్టే చేసి వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా, మళ్ళా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా, అది మంచి పద్ధతి కాదు. ఇది మంచి విజయంతో పాటు మనం ముఖ్యంగా ఇలా క్యాండిల్ ర్యాలీ తీసే ఉద్దేశం కూడా పిల్లల ఆత్మకు శాంతి ఉండాలనే ఆలోచనతోటి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం.